సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఉపవాస ప్రార్థనలో వ్యక్తిగతంగా ప్రార్థన చేయకమునకు కొన్ని లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. సమయంలో దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఉపవాస ప్రార్థనలో వ్యక్తిగతంగా ప్రభువుని ప్రార్థన చేయకమునకు మనం చేరవచ్చిన మనము ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో మొరపెట్టడానికి వచ్చిన మనము 2 నిమిషాలు వ్యక్తిగతంగా ప్రార్థన చేయకమునకు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. అందరం కలిసి చదువుదాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుక్కోబడు దినములు వచ్చును. ఆ దినముల్లోని వారు ఉపవాసము చేతురు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చూసినట్టయితే దేవుని వాక్యం మనకు చెప్పబడిన మాట ఉపవాసము. కాబట్టి ఉపవాసం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అన్ని కోణాల్లో మనం చేసే ఉపవాస ప్రార్థన, అన్ని విధానాల్లో మనం చేసే ఉపవాస ప్రార్థన చాలా కోణాలు ఎలా ఉంటాయంటే, మన అక్కర్ల కొలది, మన అవసరతల కొలది, లేదా దేవుని దగ్గర నుంచి ఏదైనా మనం బహుమానం పొందుకోవడానికో ఏదైనా అవసరమైతేనో మనం ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ ఉపవాసం గురించి ప్రభు చెబుతున్న కోణం వేరు. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చెబుతున్నటువంటి సన్నివేశం అంతా అమోఘమైనది. అందుకే ఇక్కడ అంటాడు, పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుక్కోబడు దినములు వచ్చును. ఆ దినములోని వారు ఉపవాసము చేస్తారు. అంటే పెళ్లి కుమారుడు కొనుక్కోబడు దినములు రాబోతున్నాయి. ఆ దినముల్లోని వారు ఉపవాసం చేస్తారని ప్రభువారు మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక సన్నివేశం ఏంటంటే, ఆ దినముల్లోనే వారు ఉపవాసం చేతురు అని రాయబడుతూ వచ్చింది. అంటే ఆ దినము అంటే ఏంటంటే, ఆయనను అంటే ఒక మాట చెప్పండి, విశ్వాసులు ఆయన హఠాత్తుగా ఆయనను కలుసుకునే దినం. ఏ దినం అండి అది? విశ్వాసులు ఆయన హఠాత్తుగా ఆయనను కలుసుకునే దినం. అది హఠాత్తుగా ఆయనను కలుసుకునేటప్పుడు హఠాత్తుగా ఆయన కలుసుకునేటప్పుడు మనకు ఉండవలసిన జీవితం అన్నది కొంత ఉంది బైబిల్లో. ఆ దినము అంటే మనిషి కుమారుడు కొనుక్కోబడి దినములు వస్తున్నాయి. ఆ దినమున వారు ఉపవాసం ఉంటారు. ఆ దినం అంటే విశ్వాసులు హఠాత్తుగా యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకునే దినం. ఏ దినం అండి? విశ్వాసులు హఠాత్తుగా యేసు ప్రభువారిని కలుసుకునే దినం. దానికే పౌలు గారు రాస్తూ అంటాడు, 1 తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4:15-17 వచనాల్లో, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజనమైన నిలుచుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి మొదట ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపడతారు. ఆ మీదట సజనమైన నిలుచుండి మనము ఆయన ఎదుర్కొని కూడా ఆకాశ మండలం మీదకి మేఘం మీద కొనుక్కోబడదాం. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటామని పౌలు గారు తెస్సలోనికైయులకు రాస్తూ అంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే, విశ్వాసులు హఠాత్తుగా ప్రభుని ఎదుర్కోబోతున్నారు. ఆ దినము కొరకు మనం ఏం చేయాలా? ఉపవాసం ఉండాలి. అంటే ఆ దినము విశ్వాసులు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మన జీవితాల్లో ఉపవాసం ఉండాల్సిన కారణాలు ఏంటంటే, ఇంతకుముందు మన జీవితాల్లో ఉపవాసం అంటే సంఘక్షేమం కొరకు ఉన్నాము, అదే తప్పు కాదు. మన కుటుంబ క్షేమం కొరకు ఉన్నాం, అది తప్పు కాదు. మన అక్కర్ల కొరకు ఉన్నాం, తప్పు కాదు. మన పిల్లల భవిష్యత్తుల కొరకు, వారి వివాహాల కొరకు, లేదంటే వారి అవసరతల కొరకు, వారి జాబుల కొరకు, లేదా కుటుంబాల రక్షణ కొరకు, మారు మనసుల కొరకు మనం ఉపవాసం ఉండం, అది తప్పు అని నేను అంటున్నా. కానీ ఇప్పుడు మనం ఉండాల్సిన ఉపవాస ప్రార్థన, ఇప్పుడు మనం ఉపవాసం కూడి వచ్చిన మనం చేయవలసిన ప్రార్థన కొన్ని ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. ఏంటంటే, హఠాత్తుగా ప్రభుని ఎదుర్కోబోతున్నాం, హఠాత్తుగా ప్రభుని కలుసుకోబోతున్నాం. సో హఠాత్తుగా ప్రభుని కలుసుకునేటప్పుడు ఒక విశ్వాస జీవితం ఉండవలసిన కోణాలు కొన్ని ఉన్నాయి. సో మనం ప్రభువును కలుసుకునేటప్పుడు ఏంటంటే, మన జీవితం సరిగా ఉండాలి. సరైన విధానంలో లేకుండా మనం ప్రభువును కలుసుకుంటే ఒక రోజు మన జీవితం ఎంత నష్టపోతాం అన్నది లేఖన భాగాలు కూడా సెలవిస్తున్నాయి. సో ఈరోజు మన ఉపవాసము ఆ దినము కొరకు, అంటే ఆ దినము అంటే ప్రభుని హఠాత్తుగా కలుసుకునేటటువంటి దినం. కాబట్టి ఆయన హఠాత్తుగా ఆయన కలుసుకునేటప్పుడు మనకు ఉండవలసిన జీవితము, లేదా మన జీవితంలో ఉండవలసినవి ఏంటి అంటే కొన్ని విషయాలు బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో వాటిని మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేయకమునుపు
లేఖన భాగాలు ధ్యానించుకోవడం కొరకే, ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులకు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో కొన్ని లేఖన భాగాల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నా మీ వైపు వీక్షిస్తున్నా మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని కూడా దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వచ్చి నీ ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉన్న వారిని సకాలం నడిపించండి. ఎవరికి అపాయాల కీడు జరగకుండా సాయం చేయండి. ఇప్పటి వరకు ఎబినేజర్ గుంటూ వచ్చిన దేవుడు ముందు తోడుకున్నామని ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మాకు ఏం బయలుపరచదలుచుకున్నారు, మీ చిత్తం ఏంటో, మీ ఉద్దేశం ఏంటో బయలుపరచండి. మీ సంకల్పాలు బయలుపరచండి ప్రభా. మేము ఎట్లా మిమ్మల్ని ఆరాధించాలి తండ్రి, ఎట్లా మిమ్మల్ని గణపరచాలో మాకు నేర్పిస్తున్నారు. అదే రీతిలో ఎట్లా మీ సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేయాలో కూడా మాకు నేర్పించి మహిమ పొందండి తండ్రి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మేమేం పొందుకోవాలో, దేని కొరకే సిద్ధపాటు ఉండాలో మీరు బయలుపరిచి మహిమ పొందండి. ఇది నేటి దినమున ఉపవాస ప్రార్థన మీకు మహిమకరంగా ఉండేలాగానే సాయించండి. వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గం ఉండేవారిని సకాలం నడిపించండి. ఎవరికైతే అపాయాలకి జరగకుండా సాయించండి. సంఘ క్షేమాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, ఐక్యత సమాధానం దయచేయండి. ప్రజలైన వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ప్రార్థనలు ప్రభావ మీరు చెవియొగ్గా ఆలకించమని ప్రార్థన చేస్తూ, ఏ ఒక్క ప్రార్థన కూడా మీరు తోసివేయకోకుండా ఆలకించమని మీ సన్నిధిలో మనం చేస్తున్నాం ప్రభావ. మీ మందిరం తట్టు తిరిగి వారి ప్రభావ తమ పాపలు పోని మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారి మనవిని ఆలకించే దేవుడి ప్రభావ మీరు కనికరించమని. ఎవరెవరే హృదయ వేదనతో ఉండరు, ఏ బాధతో ఉండరు, ఏ దుఃఖంతో ఉండరు, వారి అవసరతను మీరు తీర్చి మహిమ పొందమని, ఈ కోరికను కూడా దీవించమని, ముందున్న సమయం మాకు ఎంతో దీవెనకరంగా చేయమని, వర్తమానాన్ని దీవించండి. ఈ వర్తమానం ధ్యానించేటప్పుడు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. ఆకాశం ఇప్పండి, పటస్థలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో నేను జ్ఞాపకం చేసుకుని మహిమ పొందండి. నేను నిష్ప్రయోజకమైన దాసుని, ఎన్నిక లేని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని, తృణీకరించబడిన వాడిని, నీచుని నప్పుకుంటూ నన్ను నేను ఖాళీ చేసుకుంటూ మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు నింపి మహిమ పొందండి. దేవా, నీ ప్రజల కంటే నేను గొప్పవాడిని కాదు, కింద కూర్చున్న వారి కంటే నేను గొప్పవాడిని కాదు. ఆయనను నీ కృపచేత నిలబడుతుండగా నీ ప్రజలకి నాకును అవసరమైన మాటలు పరలోకులను మీరు అనుగ్రహించి మహిమ పొందమని, ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా మేము ఎట్లా ఏం నేర్చుకోవాలో, ఎలా ప్రార్థించాలో కూడా మాకు నేర్పించమని, దేని కొర ప్రార్థించాలో కూడా నేర్పించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 20వ వచనంలో, పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు ఎవరు ఉపవాస ప్రార్థన చేయరు, కానీ పెండ్లి కుమారుడు కొనుక్కోబడి దినంలో వస్తున్నాయి, ఆ దినమున ఎలా ఏం చేస్తారు, అందరూ ఉపవాస ప్రార్థన చేస్తారు అని ప్రభు వారే చెబుతూ వస్తున్నారు. ఆ దినము అనగా మనం చూసినట్టు ఆ దినం ఎలాంటిదంటే, మొట్టమొదటిగా ఆ దినం అంటే ప్రభు హఠాత్తుగా వచ్చే దినం. అంటే విశ్వాసులు ఆయనను అంటే ప్రభుని హఠాత్తుగా కలుసుకునే దినం. సో ఆ దినం కొరకు మనం ఏం చేయాలంటే ఇప్పటి నుండే ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. సో ఆ దినము అంటే ఆయన హఠాత్తుగా ఆయనను కలుసుకునే దినం కాబట్టి, హఠాత్తుగా ఆయనను కలుసుకునేటప్పుడు మనకు ఉండవలసిన జీవితము, అంటే మన జీవితం ఎలా ఉండాలి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. మన జీవితంలో ఉండవలసినవి ఏంటి, ఆయన హఠాత్తుగా కలుసుకునేటప్పుడు మన జీవితాల్లో ఉండవలసినవి ఏంటంటే ఒక 7 విషయాలు చెప్పవచ్చు. ఇది కూడా బైబిల్ స్టడీ లాంటిదే. ఇది ఇంట్రడక్షన్. వచ్చే వారం ఒక్కొక్క దాని గురించి మర్మంగా ధ్యానించుకుంటూ వెళ్తాం, ఒక్కొక్క మాట గురించి. కాబట్టి అంటే ఉపవాస ప్రార్థన బైబిల్ స్టడీ అంటే అన్నది మీరు డౌట్ పడవచ్చు. అదేం కాదండి, ఉపవాస ప్రార్థన గురించే చెబుతాం, కానీ దాంట్లో కొన్ని లోతైన మర్మాలు ఒక దాన్ని తీసుకుని దాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్తాం. సో విశ్వాసులు హఠాత్తుగా ఆయన కలుసుకునేటప్పుడు విశ్వాసుల జీవితాల్లో ఉండవలసినవి ఏంటి అని అంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట, రెండు దేవుని వాక్యాన్ని చూస్తున్నది అపోస్తుడైన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, చాలా కాబట్టి ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం. ఆయన్ని విశ్వాసులు ఆయన హఠాత్తుగా కలుసుకునేటప్పుడు విశ్వాసుల జీవితంలో ఉండవలసిన మొదటిది ఇక్కడ రాయబడిన మాట ఏంటండి, 2వ పేతురు 3:14 రాయబడుతూ వచ్చింది, నిరపరాధులుగా ఉండడం కొరకే ఉపవాసం చేయాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన కనబడబోతున్నప్పుడు, ఆయన మధ్యాకాశానికి వచ్చేటప్పుడు విశ్వాసులుగా మనం ఎలా ఉండాలి, దేవుని బిడ్డల కంటే నిరపరాధులుగా ఉండాలి. సో మన జీవితము ఒకరోజు ప్రభువుని ఎదుర్కోబోతున్నాం, మనం ఖచ్చితంగా ప్రభువుని కలుసుకోబోతున్నాం. మృతులైన వారైనా, సజీవులైనా,
పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:15-18 అంటాడు, ఖచ్చితంగా మనం అందరము ప్రభువుని ఎదుర్కోబోతున్నాం. ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తున్నాడు. కాబట్టి మనం ప్రభువుని ఎదుర్కోబోతున్నాం. సో ప్రభువుని ఎదుర్కొనే ఆ దినమున మనం ఎలా ఉండాలండి? నిరపరాధులుగా ఉండాలి. సో మన జీవితంలో మనం ఎలా ఉండాలంటే నిరపరాధులుగా ఉండాలి. ఏ మాత్రమును కూడా ఒక మత్స అయినను, ఒక డాగ్ అయినను, ఒక ముడత అయినను మనలో ఉండకూడదు. ఏ లోపమైనను మనలో ఉండకూడదు. ఎవరైనా మనల్ని తేరి చూచినప్పుడు, ఎవరైనా మనల్ని పరీక్షించి చూసినప్పుడు కనీసం మనలో ఒక మత్స డాగు కూడా కనబడకూడదు. సో ప్రభు యొక్క ఆ దినము ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసులు హఠాత్తుగా ప్రభువును కలుసుకునేటప్పుడు విశ్వాసుల జీవితం ఎలా ఉండాలి అంటే మొట్టమొదటిగా నిరపరాధులుగా ఉండాలి. అందుకే పిలాతు యొక్క భార్య యేసు ప్రభువారి గురించి అనేది ఏమంటదండి? ఆ నిరపరాధిని, ఆ నీతిమంతుని అనేది. పిలాతు కూడా అంటాడు, ఈ నిరపరాధి యొక్క రక్తమును మా మీద, మా కుటుంబం మీద ఉండు కాకని చేతులు కడిగేసుకుంటాడు. అంటే నిరపరాధి, ఏ పాపం చేయనటువంటి వాడు. రాత్రి కూడా చెబుతూ వచ్చు కదా, నాలో పాపం ఉందని స్థాపించగలిగిన వాడు ఎవరు? అవకాశమే లేదు. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన ఎలాగైతే నిరపరాధి ఉంటూ వచ్చాడో ఆ దినము ప్రభు ప్రత్యక్షమయ్యే దినం దేని కొరకంటే ప్రభు యొక్క స్వరూపంలో ఉన్న మనం, ప్రభు యొక్క స్వరూపాన్ని ధరించుకున్న మనం ప్రభువును కలుసుకునేటప్పుడు మనం కూడా నిరపరాధులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పేతురు అదే అంటాడు. పేతురు తన పత్రికలో రాస్తూ అంటాడు, నిరపరాధులుగా. ప్రియులారా, ఈరోజు మన జీవితంలో మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రభు ప్రత్యక్షమయ్యే దినం, ప్రభు ప్రత్యక్షం కాబోతున్న దినమున మనం ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా ఎలా ఉండాలండి? నిరపరాధులుగా ఉండాలి. మనలో ఏ లోపం కనపడకూడదు, ఏ మత్స, ఏ డాగు కనపడకూడదు. ఈరోజు ఉపవాస ప్రార్థన ఏంటంటే ఇన్ని దినాలు మన కుటుంబం కొరకు, మన పిల్లల రక్షణ కొరకు, మన ఆత్మీయ జీవితాలు ఎదుగుదల కొరకు ప్రార్థన చేశాం. చాలని నేను అన్ను చేసాం. మన క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు, ఇంకో దాని కొరకు. ఇప్పుడు సంఘ క్షేమం కొరకు చేస్తాం. మనం యథాస్థితికి ఎలా ప్రార్థన చేస్తాం, దేని కొరకు చేస్తాం. దానికి ఇంకొకటి యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభా ఒక రోజు నువ్వు ప్రత్యక్షం కాబోతున్నావు, ఆ రోజు నాకు వాడబారని కిరీటాన్ని ఇవ్వబోతున్నావు. అయితే నేను ఆ దినము కొరకు నేను ఎలా ఉండాలా? నిరపరాధిగా జీవించాలి. సో అసలు నిరపరాధి అంటే ఏంటి, ఆ నిరపరాధికి ఉండే గుణ లక్షణాలు తర్వాత మనం చూద్దాం. సో నేను నిరపరాధిగా ఉండాలి. నాలో ఏ లోపం ఉండకూడదు, ఏ తప్పు ఉండకూడదు, ఏ పొరపాటు ఉండకూడదు. ఒకరోజు నేను నీ దగ్గరకు వచ్చేటప్పుడు, ఒకరోజు నేను నీ దగ్గరికి రాబోతున్న దినంలో, ఒకరోజు నిన్ను కనులారా చూసినప్పుడు నేను నిరపరాధిగా ఉండాలి ఈ భూమి మీద. అది మనుషుల దృష్టిలో కాదు. ఎవరి దృష్టిలో నిరపరాధిగా ఉండాలండి? దేవుని దృష్టిలో. మనం మనుషుల దృష్టిలో నిరపరాధిగా ఉండటానికి ఎంతో ప్రయత్నం చేస్తాం. చాలా మందికి మనం చెప్పుకుంటామన్నా, నేను మంచోడిని అని చెప్పుకోవడం మనం చాలా ప్రయత్నం చేస్తాం. నేనేమంటానంటే మనుషుల దృష్టిలో నిరపరాధులకు కాదు మనం ఉండాల్సింది, దేవుని దృష్టిలో నిరపరాధులు కూడా. సో దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉండటం కొరకై ఈరోజు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రభా, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలం పెండ్లి ఇంటి వారికి కొరత ఉండదు. పెండ్లి కుమారుడు తీసివేయబడిన తర్వాత, పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంటి వారు ఉపవాసం ఉంటారు. అయితే ఆ దినమున వారు ఉపవాసం ఉంటారంటున్నావు. ఆ దినము విశ్వాసులు హఠాత్తుగా ప్రభువుని ఎదుర్కొనేటటువంటి దినం. ఆ దినము కొరకై దేవుని ప్రజలు ఉపవాసం ఉండాలి. ఎందుకంటే నేటి దినములో ఆ దినము కొరకై ప్రజలు ఎలా ఉండాలంటే ఉపవాసం ఉండి నిరపరాధులుగా జీవించడం కొరకై, ఈ లోకంలో వారి జీవితం కొరకై ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. సో మొట్టమొదటిగా మనం నిరపరాధులుగా ఉండటం కొరకై, మనలో ఏ మత్సడాగు లేకుండా మనం నిరపరాధులుగా, ఏ లోపమో ఎదుటి వ్యక్తి మనం చూసినా కనబడటానికి కూడా వీలు ఉండకూడదు. లోపం అంటే వస్త్రాలు వేసుకుంటాం, ఈ షర్టు మీద ఏదో ఒక మచ్చబడిద్ది. మన షర్టు మార్చుకున్నంత మాత్రాన జీవితం మారదు. చిరిగిపోయిన సొక్కాయని వేసుకుంటాం, ఏదో చిరిగిపోయింది అనుకున్నంత మాత్రాన, ఎవరో చిరిగిపోయిన సొక్కా వేసుకొచ్చేవన్నంత మాత్రాన జీవితం మారిద్దా? ఏం మారదు. కద్దరు బట్టలు వేసుకున్నంత మాత్రం జీవితం మారదు, నునుపైన బట్టలు వేసుకున్నంత మాత్రం జీవితం మారదు. వాక్య పెరుగులోనే మన జీవితం మారే. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మనం నిరపరాధులకు ఉండాలి. ఏదో బయటికి నిరపరాధులకు కనబడతాం కాదు, అంతరంగంలో దేవుడు చూసినప్పుడు నిరపరాధులకు ఉండాలి. అందుకే మోషే గురించి అంటాడు, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. అబ్రహాము గురించి అంటాడు, అతడు నా స్నేహితుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడని? వారి జీవితాలు ఎంతో బలహీనతలు ఉంటే సరిదిద్దుకుంటున్నారు. సో ఈరోజు మనం ఏంటంటే నిరపరాధులుగా ఉండాలి. అది బాహ్యంగా కాదు, అంతరంగంలో
నిరపరాధులుగా ఉండాలి. ఒకరోజు ప్రభుని హఠాత్తుగా విశ్వాసులమైన దేవుని ప్రజలమైన మనం కలుసుకోబోతున్నాం. ఆ దినమున మన జీవితం ప్రభు ఎదుట ఎలా ఉండాలండి? మొట్టమొదటిగా నిరపరాధులుగా ఉండాలి. రెండోదిగా చూస్తున్నట్టయితే దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. రెండవ మాట లూకాసు వార్త 12:43. లూకాసు వార్త 12:43. లూకాసు వార్త 12:43 ఇక్కడ ఇప్పుడు మనం చదివినటువంటి మాట ఏంటంటే ఆ దాసుడు ధన్యుడు అంటే అర్థం ఏంటండి? ఆ దాసుడు ఎవరండి? నమ్మకమైన దాసు. సో ఈరోజు మనం గమనించాల్సిన రెండవ కోణం, విశ్వాసులు ఆయనను అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువాన్ని హఠాత్తుగా కలుసుకునే దినం రాబోతుంది. ఆ దినమున కాలం అంటారు. ఆ దినమున ప్రజలు ఎలా ఉండాలి? ప్రజల జీవితాలు ఎలా ఉండాలంటే ఒకటి నిరపరాధులుగా ఉండాలి. మరొక మాట చూసినట్లయితే రెండవదిగా నమ్మకస్తులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? నమ్మకమైన వారు. ఆ దాసుడని ఏ గడిన యజమానుడు వచ్చినో తెలియదు. ఎవరో ప్రభు వచ్చి వాడు ఎలాగూ చేయుచుండటం కనుగొన్నో ఆ దాసుడు అని నమ్మకమైన దాసుడు. సో ఈరోజు మన జీవితం మనం గమనించాల్సిన రెండవ కోణం ఏంటంటే నమ్మకస్తుడిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆ దినమున ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం. ఆ రోజు మనం ఎలా ఉండాలంటే నమ్మకమైన వారికి ఉండాలి. చూడండి, ఇదంతా ఒక్కసారికి వచ్చేది కాదు. మనం అనుకుంటాం నమ్మకస్తుడు అంటే యేసు ప్రభు ఇప్పుడు ప్రత్యక్షం అవుతున్నాడంటే ఎమ్మటే మనం నమ్మకస్తులు అయిపోయినట్టు ఉంటాం. అది ఒక్కసారిగా వచ్చేది కాదు. అది ఇప్పుడు చూడండి, దొంగతనం చేస్తాడు ఒక వ్యక్తి, ఒకేసారి మారిపోతాడా? అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారు, మారిపోతారా? అసలు చచ్చిపోయిన వరకు అబద్ధాలు మాట్లాడలేదు, రక్షించబడిన వాడు కూడా కొంతమంది, అందరూ కాదు. అంటే జీవితం అన్నది ఒకేసారి మారదు. అట్లాగే నమ్మకస్తుడు అన్నది ఒకేసారి అవ్వదు. మెల్లమెల్లగా మన జీవితాన్ని మనం కట్టుకుంటూ వెళ్ళినప్పుడే మన నమ్మకమైన విధానంలో స్థిరపడగలుగుతాం. క్రమక్రమంగా ఇక్కడ చూడండి, యజమానుడు తన దాసులకు ఏం చేశాడు? రే, నువ్వు ఎమ్మటే నమ్మకస్తులుగా ఉండాలరా అన్నాడా? లేదు, కొంత సమయం ఇచ్చాడా కదా? ఇచ్చాడు. అంటే అర్థం ఏంటండి? ప్రతి మనిషి నమ్మకస్తుడు ఎమ్మటే కాలేడు, సమయం ఇస్తున్నాడు ప్రభు. ఆయన తరుణం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మనం నమ్మకస్తులుగా ఉండాలి. ప్రతి విషయంలో తిమోతికి చెప్తూ వచ్చాడు. ఒకనొక సమయంలో మన మధ్య యూట్యూబ్లో కూడా చాలా ట్రెండ్ అవుతూ వచ్చింది ఒక షార్ట్ వీడియో. దొరయరాజు గారు అని చెప్పని ఒక అంకుల్ విషయమే ఒక చిన్న సాక్ష్యాన్ని ఇస్తూ వచ్చాడు తిమోతికి. ఏంటి ఆ మాట ఏంటంటే, ఆయన చనిపోయేటప్పుడు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందండి? 10 పైసలు కూడా లేదంట, ₹10 కూడా తేడా లేదంట. ₹10 10 పైసలు కూడా తేడా లేదంట. ఆయన చనిపోతే బక్సింగ్ గారు సైతం కూడా ఏడ్చాడంట. తిమ్మతంగా చెబుతూ వచ్చాడు, ఎవరు చనిపోయినప్పుడు కూడా బక్సింగ్ గారు ఏడవలేదు, కానీ ఆయన చచ్చిపోతే ముడికి ఏడ్చాడంట. ఇంత నమ్మకస్తుడు నాకు దొరకడు, ఇంత నమ్మకమైన వాడు నాకు దొరకడు, ఇంత నమ్మకంగా ఉన్న వ్యక్తి మరొకరు నాకు దొరకడు అని చెప్పని ఏడుస్తూ వచ్చాడంట. అంటే చూడండి, ఒక సేవకుడు తన తోటి సేవకుడు ఒక నమ్మకస్తుడి లోకం విడిచిపెడుతున్నంత కన్నీరు గారిస్తే నిజంగా దేవుళ్ళ నమ్మకస్తుడిగా ఉంటే ఇంకా దేవుడు ఎంతగా ఆనందిస్తాడు, ఎంత సంతోషం ఉంటుంది దేవునికి కూడా. నమ్మకం అన్నది ఇంపార్టెంట్. ఒక నమ్మకస్తుడిగా మనం జీవించాలి. ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు అంటే ఒక ధనం విషయంలోనే కాదు, ప్రతి విషయంలో, అంటే ప్రవర్తన విషయంలో, మాటల విషయాల్లో, క్రియల విషయాలు, ప్రతి విషయాల్లో కూడా ప్రభువుని మనం ధరించుకున్న వారమై ప్రభు యొక్క స్వరూపం కలిగిన నమ్మకస్తులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? ప్రభువుని ధరించుకుని ప్రభు యొక్క స్వరూపాన్ని కలిగి నమ్మకస్తులుగా ఉండాలి. ఒకరోజు ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆ దినమున ఆయన విశ్వాసులు హఠాత్తుగా ప్రభువుని కలుసుకోబోతున్నారు. హఠాత్తుగా అంటే మనం అంటాం, అనుకోకుండా నేను బయటకు వెళ్తున్నాను అనుకోండి, మా డాడీయో మా తమ్ముడు వచ్చాడు అనుకోండి, అరే ఏం డాడీ అప్పుడే వచ్చేవా, చెప్పుకోండి వచ్చేవేంటంటాం. అది హఠాత్తుగా కలుసుకున్నాడు. ఒకరోజు ప్రభు కూడా అంతే, హఠాత్తుగా ప్రభు వస్తున్నాడు, మనం కూడా హఠాత్తుగా వెళ్ళి ఆయన కలుసుకోబోతున్నాం. అప్పటికప్పుడు మనం నమ్మకస్తులం కాలేం. ఆ క్షణం వరకు నమ్మకస్తులుగుండి, ఆ గడియ వరకు నమ్మకస్తులుగుండి, వెమ్మటే ఒక్కసారిగా మనము నమ్మకస్తులం కాలేం. అంటే సడన్గా నమ్మకస్తులం అవుతామా? ఇప్పుడు దాకా దారి తప్పిపోయింది, ఒక్కసారిగా నమ్మకస్తులు యాడ్ నుంచి వస్తానంటే గుణం మారాలి, ప్రవర్తన మారాలి, బుద్ధి మారాలి, క్రియలు మారాలి. అబ్బో చాలా స్టోరీ ఉన్నాయి, అవి కూడా ఒక 7 పాయింట్లు చెప్పొచ్చు. ఈ నేర మారితే ఒకసారి
ఒక క్షణంలోనే. అందుకే బైబిల్ చెప్పేటటువంటి మాట ఏంటండి, నమ్మకస్తులు. సడన్గా మనం నమ్మకస్తులం కాలేం, ఒక్క క్షణంలోనే నమ్మకస్తులు కాలేం. కాబట్టి మనం ఎలా ఉండాలండి, మెల్లమెల్లగా ఇప్పటి నుండే ప్రభు రాబోతున్న దినాల కొరకే మనం ఎలా ఉండాలా, ఆ దినము కొరకై ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రభా, నేను ఎన్నడూ నమ్మకస్తుడిగా కాను, ఎన్నడూ నీ సన్నిధిలో నమ్మకస్తుడిగా లేను, ఎన్నడూ నీ సన్నిధిలో నమ్మకస్తుడిగా లేను, నమ్మకస్తుడు కాను. కానీ ప్రభా, ఇప్పటి నుండి నన్ను నమ్మకస్తుడిగా సిద్ధపరచు ప్రభా అని మనం ఏం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. అది మన ధ్యేయం. ఒకటి, ఆయన ఆ దినం విశ్వాసులు హఠాత్తుగా ఆయన కలుసుకునే దినం కాబట్టి ఆ దినమున విశ్వాసుల జీవితం ఎలా ఉండాలి, మొట్టమొదటిగా ఎలా ఉండాలండి, నిరపరాధులుగా ఉండాలి. 2, నమ్మకమైన వారుగా ఉండాలి. చూడండి, మనం అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉంటే బలా నమ్మకమైన దాసుడు అనే పిలుపుని పొందుతాం, ఆ స్వరాన్ని, ఆ బిరుదును పొందగలుగుతాం. ఆ నమ్మకమైన స్థితి లేనప్పుడు, బలా నమ్మకమైన దాసుడు అనే స్థితి లేకపోతే మరొక మాట ఉంది అక్కడ, దాన్ని మనం సంప్రాప్తి అయింది. కాబట్టి అది మన కోసం కాదు, అది నమ్మకస్తులుగా ఉండాల్సిన మన కొరకే మన పిలుపు. కానీ మనకు వేరే పిలుపు మన మీదకి రావడం కొరకు ప్రభు కాదు వచ్చింది ఈ లోకానికి. మన మీద ఏ పిలుపు అయితే పిలవాలనుకున్నాడు ఆ పిలుపుగా. నమ్మకస్తుడు, నీచమైన దాసుడు అని పిలిపించుకోవడానికి ప్రభు మనకు రక్షణ ఇవ్వాల, నమ్మకస్తుడు అని పిలిపించుకోవడానికి మనకు రక్షణ ఇచ్చాడు. ఈరోజు మన ఉపవాస ప్రార్థన, ప్రభువా నన్ను నమ్మకస్తుడిగా స్థిరపరచు. హఠాత్తుగా నేను నిన్ను కలుసుకోబోతున్న దినం రాబోతుంది. ఆ దినమున నేను ప్రభు నిరపరాధిగా ఉండకపోతే నా జీవితం నష్టపోతాను. ఆ దినమున నేను నమ్మకస్తుడిగా ఉండకపోతే నా జీవితాన్ని నేను కోల్పోతాను. ప్రభు సన్నిధిలో సరిదిద్దుకోవడం కొరకాయి నిరపరాధులుగా మనం ఈ లోకం విడిచేంత వరకు, నమ్మకస్తుడికి ఈ లోకం విడిచేంత వరకు మనం ఉండటం కొరకాయి ప్రార్థన చేసుకోవాలి. ఇది 2. 3వ విషయాన్ని చూద్దామండి. 3వ మాటను మనం చూస్తున్నట్టయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. చాలు కానీ ఇక్కడ 3వ కోణాన్ని చూస్తున్నాం. ఆ దినమున అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుని ప్రజలు, ఆయన బిడ్డలు ఆయన హఠాత్తుగా కలుసుకున్నటువంటి దినమున విశ్వాసుల యొక్క జీవితం ఎలా ఉండాలంటే 3వ కోణం విశ్వాసంతో ఉండాలి. అక్కడ ప్రభు అంటాడు కదా, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే జరుగును కాక. అంటే మన విశ్వాసం ఎంత ఉండిద్దో దాన్ని బట్టే ప్రభు ఎదుట ప్రభు ప్రత్యక్షమైన దినమున మనం కోరినట్టే మనకు జరిగింది. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగును కాక. నీ విశ్వాసం గొప్పది అంటున్నాడు. సో అక్కడ ఇంకో మాట ఏమన్నాడు, నీవు కోరినట్టే జరుగును కాక అన్నాడు. అంటే ఈరోజు మన కోరికలు ఎన్నో ఉంటాయి. చాలామంది పెద్దోళ్ళు అంటారు కోరికలు గుర్రాలై పరిగెడుతున్నాయి. ఎన్నో కోరికలు ఉంటాయి, కానీ ఎందుకని అవి నెరవేర్చబడతలేదంటే అర్థం కూడా మనకు కావాలి. విశ్వాసం, కోరికలేమో గొప్పవి, విశ్వాసమేమో అల్పమైనది. కోరికలు గొప్పవి, విశ్వాసం అల్పమైనది. అప్పుడు ఎలా కోరికలు నెరవేర్చబడతాయండి? అక్కడికి మనం గమనించాల్సిన కోణం ఏంటంటే విశ్వాసం అన్నది ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమైన దినమున హఠాత్తుగా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు కాబట్టి మనం హఠాత్తుగా యేసు ప్రభు వారిని కలుసుకునేటప్పుడు మనం ఎలా ఉండాలంటే 3వ కోణం విశ్వాసం కలిగి ఉండాలి. అది సహజమైన విశ్వాసం కాదు, గొప్ప విశ్వాసం. ఎంతో గొప్ప విశ్వాసంతో మనం ఉండాలి. ఏదో విశ్వాసంతో ఉండాలంటే ఉండం కాదు, ఒక గొప్ప విశ్వాసంతో మనం ఉండాలి. మన విశ్వాసం చాలా గొప్పదిగా ఉండాలి. మనం అనుకోవచ్చు మాకేంటి, మేము చాలా గొప్ప విశ్వాసం కలిగిన వారు అనుకుంటాం. యేసు ప్రభు వారితో ఉంటూ యేసు ప్రభు వారితో జీవిస్తూ ఉన్నటువంటి పేతురు సైతమే నీళ్ల మీద నడిచే సమయం వచ్చేసేసరికి విశ్వాసాన్ని కోల్పోయిన వాడుగా ఉన్నాడు. విశ్వాసాన్ని కోల్పోయాడు. ప్రభువుని అడుగుతాడు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడుచుటకు నాకు అధికారం ఇమ్మన్నప్పుడు పేతురు రా అని చెప్పి అన్నప్పుడు 2 అడుగులు వేస్తాడు, 3వ అడుగుకి మునిగిపోయాడు. యేసు ప్రభు వారితో ఉండి యేసు ప్రభు వారు సుదీర్ఘంగా సమీపంగా చూసిన వాళ్ళలోనే విశ్వాసం అన్నది పరిపూర్ణత లేకపోతే మనలో ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభు వారి శిష్యులు, ఆ శిష్యుల యొక్క జీవితాలు చూసినట్టే మోగదయం పట్టిన వాడిని పిల్లవాడిని తండ్రి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటాడు, నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చా, కానీ వారి వల్ల ఉపయోగం లేదు, విశ్వాసం లేదు, ప్రార్థనా జీవితం పూర్తి అయిన ప్రార్థనా జీవితం లేదు. రోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే
యేసు ప్రభుకి సన్నిహితులుగా సమీపంగా ఉన్నటువంటి శిష్యులు, ఇంకా ఆయనకు సమీపంగా ఉన్నటువంటి పేతురు జీవితంలోనే విశ్వాసం కొరతుంటే మన జీవితాలు ఇంకెంత గొప్పవా? ఆయనకు సమీపస్తులుగా ఉన్నవారి కంటే మనం గొప్పవాళ్ళమా? కాదు. కాబట్టి అంతే. ఎందుకు ఈ మాట చెప్పబడుతుందంటే, అంత సమీపస్తుల్లోనే విశ్వాసం తక్కువ ఉన్నప్పుడు మనం ఆయనకి ఇప్పుడు సమీపస్తులుగా ఉన్నట్టున్నాం, కానీ మనం ఇంకెంత విశ్వాసం కలిగిన వారు ఉంటాము. కాబట్టి విశ్వాసం అన్నది ఇంపార్టెంట్. చాలా గొప్ప విశ్వాసం కావాలి. అక్కడ ప్రభు అంటాడు, నీ విశ్వాసం గొప్పది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన హఠాత్తుగా ఆయన్ని మనం కలుసుకునేటప్పుడు, ఆయన ప్రత్యక్షం అవుతున్నప్పుడు గొప్ప విశ్వాసంతో మనం ఉండాలి. అల్ప విశ్వాసంతో ఉంటే మునిగిపోతాం. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే అంటాడు ప్రభు. అల్ప విశ్వాసంతో ఉంటే మునిగిపోతాం. మన ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాం. హఠాత్తుగా ఆయన రాబోతున్నప్పుడు, హఠాత్తుగా విశ్వాసులు ఆయన కలుసుకునేటప్పుడు విశ్వాసుల యొక్క జీవితాలు ఎలా ఉండాలంటే విశ్వాసంతో ఉండాలి. అది గొప్ప విశ్వాసంతో. అప్పుడే నువ్వు కోరింది నాకు జరిగింది. ఎంత గొప్ప విశ్వాసంతో ఉంటామో అంత గొప్పగా మన కోరికలు నెరవేర్చబడతాయి. కీర్తన 20:4 రాయబడుతూ వచ్చింది, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచను కాక అన్నాడు. మన కోరికలన్నీ నెరవేర్చబడాలంటే అది ఏం చేయబడాలండి? విశ్వాసం, గొప్పదైన విశ్వాసం. కోరికలేమో ఆకాశానికి అంటి ఉన్నాయి, విశ్వాసమేమో భూమికి అంటిపోయి ఉంది. మన కోరికలు ఎందుకు నెరవేర్చబడతాయి? మన ఆశలు ఎందుకు నెరవేర్చబడతాయి? ప్రియులారా, మనం గమనించాలి. ఏంటంటే విశ్వాసులే ఆయనను హఠాత్తుగా కలుసుకునే దినం రాబోతుంది. హఠాత్తుగా ఆయన కలుసుకునేటప్పుడు విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే, విశ్వాస జీవితాలు ఉండవలసిన కోణం నిరపరాధిగా ఉండాలా. 2, నమ్మకమైన వారికి ఉండాలి. 3వదిగా చూసినట్టయితే విశ్వాసం, గొప్ప విశ్వాసంతో ఉండాలి. సహజమైన విశ్వాసం కాదు, చాలా గొప్ప విశ్వాసం. చూడండి, సహజమైన విశ్వాసం అంటే ఆవగింజంత విశ్వాసం ఉంది, గొప్ప విశ్వాసం రెండూ ఉన్నాయి. ఆవగింజంత విశ్వాసం అంటే ఏం జరుగుతుంది? కొండని సముద్రంలో పడమంటే పడుతుంది. ఆవగింజంత అండి ఎంత ఉండేది. గొప్ప విశ్వాసం అంటే చాలా పెద్దది. అంటే మన విశ్వాసం ఏంటంటే గొప్పదైన విశ్వాసం ఉండాలి. అంటే అక్కడ ఆవగింజంత విశ్వాసం నేను తక్కువ చేయట్లా, ఇది గొప్పదైన విశ్వాసం గురించి తక్కువ అంటలా. మన విశ్వాస జీవితం అంత గొప్పదిగా ఉండాలి. అప్పుడే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ గొప్ప విశ్వాసాన్ని బట్టి మన జీవితంలో బహుమానం పొందుకుంటాం. విశ్వాసం అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రియులారా, మనలో విశ్వాసం ఏదో ప్రభా నాకు విశ్వాసం ఉంది. చాలామంది అంటారు, మీరు ప్రభువుని విశ్వసించారా? మీరు ప్రభువుని విశ్వసించారా? విశ్వసించడం వేరు, విశ్వాసం వేరు. విశ్వసించడం ఏంటి? ఆయన నా రక్షకుడు, నా విమోచకుడు అని నమ్మటం విశ్వసించడం. విశ్వాసం అన్నది ఆయన చేయగలడు, ఏదైనా ఆయన చేయగలడు. విశ్వసించడం వేరు, విశ్వాసం వేరు. విశ్వసించడం అన్నది ఆయన ద్వారా నాకు రక్షణ కలిగిద్ది అన్నది విశ్వసించడం. ఈయన ద్వారా నాకు రక్షణ. విశ్వాసం అన్నది ఆయనే చేయగలడు, మరొకరు చేయలేడు అన్నది విశ్వాసం. రెండింటికి వ్యత్యాసం ఉంది. ఈరోజు మనం గొప్ప విశ్వాసంతో ప్రభు సన్నిధిలో కనబడాలి. ఒక గొప్ప విశ్వాసంతో మనం ప్రభు సన్నిధిలో జీవించాలి. ఒకరోజు ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షత కొరకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు హఠాత్తుగా ప్రభువుని కలుసుకునేటప్పుడు మనం ఎలా ఉండాలంటే గొప్ప విశ్వాసంతో ఉండాలి. ఇది ఎన్నమాట అండి? 3. 4వ విషయాన్ని చూద్దామండి. సమయం అయిపోతుంది కాబట్టి ఒక సమయం ప్రార్థనలో ప్రవేశిద్దాం. దానికి ముందర 4వ విషయాన్ని అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 2వ పేతురు 3వ అధ్యాయం 14వ వచనం. చాలా ఇక్కడ మనం గమనించాల్సిన మరో కోణం ఏంటంటే, చెప్తున్నటువంటి ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టేవారు కనుక శాంతం గలవారే, ఆయన దృష్టి నిష్కలంకులు గాను నిందారహితులు గాను కనబడినట్లు జాగ్రత్త పడుని. సో ఇక్కడ మనం చెప్పున్నటువంటి మరొక మాట, ఈ మాటకి అర్థం కూడా చూస్తున్నట్లయితే ఈ యొక్క వచనానికి వ్యాఖ్యానంలో అర్థం రాయబడుతూ వచ్చింది, పవిత్రులుగా ఉండాలండి. నిందారహితులుగా, నిరపరాధులుగా నిందారహితులుగా కొన్ని కోణాలు రాయబడుతుంది. అంటే పవిత్రులుగా ఉండాలి. అందుకే హెబ్రీల్లో కూడా అంటాడు,
పరిశుద్ధుడు, పవిత్రుడును, నిష్కలంకుడును ప్రభువారి గురించి రాయబడుతూ వచ్చింది. ఇక్కడ గమనించాలి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఎలా ఉండాలంటే పవిత్రులుగా ఉండాలి. ఒక పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైన దినం, ఆయన ప్రత్యక్షమయ్యే దినం మనం ఎలా ఉండాలంటే పవిత్రులుగా, ఒక మాట చెప్పడానికి పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉంటేనే ఆయన ముఖ దర్శనం మనం చేయగలుగుతాం. పవిత్రులుగా ఉంటేనే ఆయన ముఖ దర్శనం చేయగలుగుతాం. పవిత్రులుగా ఎలా అవుతాము అంటే 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం రాయబడుతూ వచ్చింది, అప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయాలి. సో పవిత్రత అన్నది ఇంపార్టెంట్. మన జీవితము యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షం అవుతున్నాం, ఆయన అతి త్వరలో ప్రత్యక్షం కాబోతున్నాడు. హఠాత్తుగా ఆయన రాబోతున్నప్పుడు విశ్వాసులు హఠాత్తుగానే ఆయన కలుసుకోబోతున్నారు. విశ్వాసులు హఠాత్తుగా ఆయన కలుసుకునేటప్పుడు విశ్వాసుల యొక్క జీవితం ఎలా ఉండాలంటే 4వ కోణాన్ని చూస్తున్నాం. విశ్వాసుల యొక్క జీవితం ఎలా ఉండాలి? పవిత్రమైనది ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. ఎట్లా అండి? పవిత్రులుగా ఉండాలి. మనల్ని అపవిత్రపరిచే ఏంటి? మనల్ని అపవిత్రపరిచేవి ఏంటండి? మన నోటి మాటలే మనల్ని అపవిత్రపరుస్తాయి. మన నోటి మాటలే మనల్ని అపవిత్రులుగా చేస్తాయి. సో మనం ఎప్పుడూ కూడా అపవిత్రులుగా ఉండటానికి ఇష్టపడకూడదు. మనం అపవిత్రులుగా ఉండటం కొరకే మనకు ప్రభు రక్షణ ఇవ్వాల. పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉండటం కొరకే మనకు రక్షణ ఇచ్చాడు. ఈరోజు మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు అనుకున్న గడియల్లో వస్తున్నాడు. మీరు అనుకున్న గడియల్లో ఆయన వస్తాడు. కాబట్టి హఠాత్తుగా ప్రభువుని ఎదుర్కొనేటప్పుడు విశ్వాసులు ఎలా ఉండాలంటే ఒక పవిత్రమైన జీవితం కలిగిన వారికి ఉండాలి. ఎంతో గొప్ప పవిత్రత మనలో ఉండాలి. ఎంతో గొప్ప పవిత్రమైన జీవితం మనలో కలిగి ఉండాలి. చూడండి, మన మాటల్లోనూ, మన ప్రవర్తనలోనూ, మన క్రియల్లోనూ అపవిత్రత అన్నది కనబడకూడదు. అందుకే రాయబడుతూ వచ్చింది ప్రసంగి గ్రంథంలో మనం చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి? చదవండి. నీవు దేవుని మందిరానికి పోనప్పుడు, చదవండి అక్క, 5వ అధ్యాయం 1వ వచనం కదా, నీవు దేవుని మందిరానికి పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసు. అంటే అర్థం ఏంటండి? అక్కడ ప్రవర్తన ఇంపార్టెంట్. మన ప్రవర్తనలో అపవిత్రత అన్నది కనబడకూడదు. మన మాటల్లో అపవిత్రత ఉండకూడదు. మన క్రియల్లో అపవిత్రత ఉండకూడదు. సో అంటే మన జీవితం చాలా పవిత్రమైనదిగా, చాలా పరిశుద్ధమైనదిగా మనం కాపాడుకోవాలి. ఈరోజు మన జీవితాలు చూసినట్టయితే ఎలా ఉండేవో మనమే పరీక్షించుకోవాలి. మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే ఆశీర్వాదాలు, దీవెనల కొరకే కాదు. ఈరోజు మనం ఉపవాస ప్రార్థన దేని కొరకు చేయాలండి? వాటి కొరకే కాదు, అవి చేసుకోండి. వాటి కొరకు ప్రార్థన చేయొద్దని నేను అన్నాను. వాటితో పాటు మనము నిరపరాధులుగా ఉండటం కొరకాయ. ఎలాగండి? నిరపరాధులుగా, నమ్మకమైన వారుగా, విశ్వాసం కలిగిన వారుగా, ఇంకా పవిత్రమైన వారుగా ఉండటం కొరకే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రభా తిరుగు. కాబట్టి మనం ఎలా ఉండాలా? పవిత్రమైన వారిగా ఉండటం కొరకాయ, ఒక పవిత్రమైన జీవితం కలిగి ఉండటం కొరకాయ ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే మనం పవిత్రత కోల్పోతామో, అపవిత్రులకు ఎప్పుడైతే చేయబడతామో, అప్పుడు మన ప్రార్థన కూడా దేవుడు వినడు. ఇప్పుడు ఆకాను పాపం చేశాడు, అపవిత్రంగా ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఆ పాపం సంప్రాప్తి అయింది. మరి ఇశ్రాయేల్ ప్రజలు ప్రార్థన చేస్తే దేవుడు విజయాన్ని విన్నాడా? లేదు. విన్నాడా కాదు. ఎందుకు విజయం లేదు? ఓటమి వచ్చింది. కారణం ఏంటి? అపవిత్రత ప్రజల్లో ఉంది. కానీ బైబిల్లో రాయబడుతూ వచ్చింది, పోడి అతని నుండి పోడి, అపవిత్రమైన దేన్నైనా ముట్టకునే నశకంగా రాయబడుతూ వచ్చింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పరిశుద్ధత. బైబిల్ చెప్పేకోవడం ఏంటంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు, మనకు రక్షణ ఇచ్చిన వాడు పరిశుద్ధుడు, మనల్ని సృష్టించిన వాడు పరిశుద్ధుడు, మన కొరకై ఆత్మీయ నడిపింపులో నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు. అందుకే మనం పరిశుద్ధులుగా ఉండాలి. సో ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. యేసు ప్రభువారు త్వరలో రాబోతున్నారు. ఆయన ప్రత్యక్షమయ్యే దినమున విశ్వాసులు హఠాత్తుగా ఆయన కలుసుకునేటప్పుడు విశ్వాసుల జీవితాలు ఎలా ఉండాలంటే ఇక్కడ రాయబడుతున్న ఎన్నో మాట అండి ఇది. 4వదిగా పవిత్రులుగా, ఒక పరిశుద్ధమైన వారు ఉండాలి. ఇక 5వదిగా చూస్తున్నట్లయితే రండి, విశ్వాసులు ఆయన హఠాత్తుగా కలుసుకునే దినము. హఠాత్తుగా ఆయన కలుసుకునేటప్పుడు విశ్వాసులు అంటే మనకు ఉండవలసిన జీవితము అంటే నిరపరాధి జీవితం ఉండాలి, నమ్మకమైన జీవితం ఉండాలి, విశ్వాసంతో కూడిన గొప్ప విశ్వాసంతో కూడిన జీవితం ఉండాలి. 4 పవిత్రమైన జీవితం ఉండాలి. ఏంటండి? పవిత్రమైన జీవితం, అపవిత్రమైన జీవితం కాదు. 5
మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం. ఎలా ఉండాలి ఆ దినము? హఠాత్తుగా యేసు ప్రభు వచ్చే దినం ఎలా ఉండాలి? చదవనక్క. చాలా అక్క. ఎలా ఉండాలండి? కాబట్టి 5వదిగా ఆయన ప్రత్యక్షమయ్యే దినం. విశ్వాసులు హఠాత్తుగా యేసు ప్రభుని కలుసుకునేటప్పుడు విశ్వాసుల జీవితం ఎలా ఉండాలంటే 5వదిగా మెలకువగా ఉండాలి. సో ఈరోజు మన ప్రార్థన మనం మెలకువగా ఉండటం కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఎలా ఉండటం కొరకండి? మెలకువగా ఉండటం కొరకు మనం ప్రార్థన చేయాలి. విశ్వాస జీవితంలో మెలకుతత్వం ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితంలో మెలకుతత్వం ఇంపార్టెంట్. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నారు కానీ చాలామంది, అంటే అందరూ కాదండి, చాలామంది జీవితంలో మెలకుతత్వం ఉండదు. మెలకుతత్వం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే వృద్ధాప్యులు ఉండేవాళ్ళు, అంటే నేను ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే వృద్ధాప్యులు ఉండేవాళ్ళ గురించి. వృద్ధాప్యులు ఉండేవాళ్ళకి నైట్ నిద్ర పట్టదు, ఎక్కువ శాతం నిద్ర పట్టదు. కానీ అంటే అన్నవాళ్ళకి నిద్ర పడుతుందంటే దేవునికి వందనాలు. కొంతమంది నిద్ర పట్టదు. సో పట్టినప్పుడు ఏంటి, మనం ఎప్పుడు పిలిచినా పలుకుతారు. ఏదైనా పిల్లొచ్చి ఏదైనా సౌండ్ చేసినా, ఏదైనా కింద ఏదైనా పడుతున్నా, ఏదైనా శబ్దం వచ్చినా ఎమ్మటే లెగుస్తారు వాళ్ళు. ఎందుకని? వాళ్ళు పండుకున్నట్టే ఉంటారు కానీ మెలకువగా ఉంటారు. ఎందుకంటే వాడి జీవితం ఏంటంటే మెలకువగా ఉన్న అనుభవాన్ని చూపిస్తుంది. అందుకే సడన్గా ఏది పడ్డా, ఏ సౌండ్ వచ్చినా ఎమ్మటే లెగిసి మనల్ని పిలుస్తారు వాళ్ళు. అంటే ఇక్కడ ఏం సూచిస్తుందంటే మెలకువతత్వం. మన జీవితాల్లో మనం మెలకువగా ఉండటం అన్నది ఇంపార్టెంట్. ఎలా ఉండాలండి? మెలకువగా. ఈరోజు క్రైస్తవ జీవితం అంటే, విశ్వాస జీవితం అంటే మనం పండుకున్నా మెలకువగా ఉండాలి, నిద్రపోతున్నా మెలకువగా ఉన్నట్టే ఉండాలి. అంటే నిద్రపోతాం అంటే విశ్వాస జీవితంలో నిద్రపోమని కాదండి. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారు సిలువకు అప్పగించక ముందు, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువకు అప్పగించక మునుపు, యేసు ప్రభు వారు సిలువకి ఎక్కక మునుపు ఆ గెత్సమనే తోటలో ఉన్నప్పుడు కొంతమంది శిష్యులను తీసుకెళ్ళి ఆయన ప్రార్థనలో కడుపుతూ వస్తున్నాడు. ఆవిడ శిష్యులతో అంటాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటండి? బలహీనం. ఎందుకు మాట్లాడుతున్నా? ఇచ్చేయండి, అల్లరి చేతి కొడతా. కాబట్టి మెలకుతత్వం ఇంపార్టెంట్. యేసుప్రభు వారి శిష్యులు మెలకుగా లేరు. ఎలా ఉండరు? వాళ్ళు నిద్రపోతున్నారు. నిద్ర మొత్తం ఉన్నారు. చూశాడు, అయ్యా ఒక్క గడి కూడా మీరు మేల్కొనలేరా? ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అని చెప్పి మళ్ళా వెళ్ళి ప్రార్థన చేయడం చెప్పాడు. మరలా వచ్చి చూస్తే మరలా నిద్రపోతున్నారు. చూశాడు, అయ్యా ఒక్క గడియ కూడా మేల్కొనలేరా? మరలా వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, వచ్చాడు, నా గడి వచ్చిన్నది, ఇక మీరు నిద్రపోవటం ఆపేసి బయలుదేరండి అని చెప్పాడు. ఒక కోణంలో అర్థమైందని చెప్పేసి ఇక చాలు మీరు నిద్రపోవటం. ప్రియులారా, అక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మెలకువ. ప్రభు చెప్పేది అదే. మొదటే ప్రభు చెప్పాడు, ఆయన సిలువుకి అప్పగించక, ఆయన సిలువుకి వెళ్ళక మునుపు, ఆయన్ని సిలువుకి అప్పగించక మునుపు ఆయన మొదటే చెప్పాడు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకు అంటే నిద్రపోతున్న విధానం కాదు, ఆత్మీయంగా మేలుకొని ఉండాలి. ఆత్మీయ స్థితిలో మేలుకొని ఉండాలి. ఎందుకంటే ఏ గడిలో సాతానుడు వచ్చి మనల్ని కృంగతీస్తాడో, ఏ గడిలో సాతానుడు వచ్చి మనల్ని బలహీనపరుస్తాడో, ఏ గడిలో సాతానుడు వచ్చి మనల్ని మన విశ్వాస జీవితాన్ని దూరపరుస్తాడు, ఏ గడిలో సాతానుడు వచ్చి దేవునికి మనకి మధ్యలో అడ్డుగా ఉంటాడో తెలియదు. కాబట్టి ఏ గడిలో సాతానుడు వచ్చి మన విశ్వాస జీవితాన్ని నష్టపరుస్తాడో తెలియదు. కాబట్టి మన జీవితం ఎలా ఉండాలండి? మెలకువగా ఉండాలి. మెలకువగా ఉంటే ఒక గొప్ప విజయం ఉంటుంది. దానికి ఒక సంభాషణ చెప్పి నేను ముందరికి వెళ్తా. భార్యాభర్తలు ఇద్దరు ఒక ఊర్లో వ్యవసాయం చేస్తూ వస్తున్నారు. వ్యవసాయం చేస్తూ వస్తుంటే వారు వ్యవసాయం చేస్తూ వస్తున్నప్పుడు పొలంలో వ్యవసాయం చేసుకుంటూ వస్తుంటే ఆ ప్రాంతంలో 3 రోజులు 3 రోజులు స్పెషల్ మీటింగ్లు పెట్టారు. 3 రోజులు స్పెషల్ మీటింగ్ పెడితే దైవజనులు వెళ్ళారు, మంచిగా వాక్యం చెబుతున్నారు. 2 రోజులు అయిపోయాయి. భార్యాభర్తలు ఇద్దరు పొలంలో పనిచేస్తున్నప్పుడు భార్య అందంట భర్తతో, అయ్యా మరి గత 2 రోజుల నుంచి ప్రత్యేకమైన కూడికలు జరుగుతున్నాయి. ఈరోజు 3వ రోజు, లాస్ట్ రోజు కాబట్టి ఈరోజు కొద్దిగా ఉద్యమం ఉంటుంది. 2 రోజులు ఏమవుతుంది కానీ 3వ రోజు ఆశీర్వాదాలు ఎక్కువ ఉంటాయి, మరి మనం పోదాం అయ్యా ఈరోజు అంటే భర్త కూడా అన్నాడంటే సరే వెళ్దామమ్మా అన్నాడు. ఇద్దరు కలిపి బయలుదేరారు. వెళ్దాం అనుకున్నారు.
పొలంలో నుంచి బయలుదేరి ఇంటికి వచ్చిన తర్వాత భర్త అన్నాడు, అమ్మా నేను అలసిపోయి ఉన్నానే, నేను రాలేనమ్మా, నువ్వు వెళ్ళమ్మా. అలసిపోయి ఉన్నాను, నేను రాలేను, నువ్వు వెళ్ళన్నాడు. సరే ఏమి ఎట్టగొట్ట బయలుదేరి మందిరం మీటింగ్ దగ్గరికి వెళ్ళింది. మందిరం కాదు, స్పెషల్ మీటింగ్ అక్కడికి వెళ్ళింది. పబ్లిక్ మీటింగ్స్ రోడ్డు మీద ఎక్కడ పెడుతున్నారు అక్కడికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత సేవకుడు అన్నాడంట, అందరూ వచ్చారా అన్నాడంట. వచ్చేయమండి అన్నారంట. అందరూ వెళ్తున్నారా అన్నారంట. వెళ్తున్నామండి అన్నారంట. అందరూ వచ్చారా అన్నప్పుడు స్టార్ట్ చేసాడు వర్తమానం. అందరూ వెళ్తున్నారు అన్నప్పుడు ముగించాడు. ఈ లోపు ఏం జరిగింది ఏమో తెలియదు. ఏమేం చేసింది, వచ్చి నిద్రపోయింది. ఎక్కడ నిద్రపోయిందండి? మీటింగ్లో నిద్రపోయింది. పగలల్లా పనిచేసింది, సాయంత్రంకి వచ్చి కూడికాకు వచ్చినప్పుడు అందరూ ఉన్నారా, అందరూ వచ్చారంటే వచ్చే పాస్టర్ గారు అంది. అందరూ వెళ్తున్నారంటే వెళ్తున్నారు. మధ్యలో ఆయన వాక్యం ముగించి చెప్పేటప్పుడు ఆ మేలుకోలేదు, నిద్రపోయింది. అందరూ వచ్చారన్నప్పుడు మేలుకున్నది, అందరూ వెళ్తున్నారు అన్నప్పుడు నిద్ర నుండి మళ్ళీ మేలుకున్నది. మధ్యలో ఏం జరిగిందో తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రమత్తులో ఉండాలి, పక్కన వాళ్ళు ఎవరో పడతారు కదా, చాలా చాలే పడుకున్న పై లేలే ఇంటికి వెళ్దామని ఎవరో లేకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త అడిగాడంట, అమ్మ మీటింగ్కి వెళ్ళావు కదా, ఈరోజు వాక్యం ఎట్ట చెప్పాడు పాస్టర్ గారు అంటే, నేను రాలేకపోయాను కదా, కానీ 4 మొక్కలు నా చెవిని అంటే, బా ఏం చెప్పాడయ్యా, నా నోటితో నేను చెప్పలేను అంటున్నాడు. ఏమంటుందండి? నా నోటితో నేను చెప్పలేను. అరే అదేంది, ఏం చెప్పాడో నా నోటితో నేను చెప్పలేను. అబ్బో చాలా మంచి మాట చెప్పాడు కానీ నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేమంటే నువ్వు ఇంటీరియర్గా చెప్పడానికి. అందరూ వచ్చారు అన్నప్పుడు మేలుకున్నావు, అందరూ పోతున్నావు అన్నప్పుడు మేలుకుని వెళ్ళే తప్పగా మధ్యలో నిద్రపోయావు. నీకేం తెలుసు ఏం చెప్పాడు? పై మాటకి ఏంటంటే ఆయన చెప్పిన మాటలు అసలు నేను వర్ణించలేనయ్యా అంటున్నాను. వీళ్ళిద్దరితో మాట్లాడుకుంటుంటే దొంగలు వచ్చారంట ఆ ఇంటికి. ఎవరు వచ్చారండి? దొంగలు వచ్చారంట ఆయన. దొంగలు వస్తే దొంగతనం చేయడానికి వస్తే వాళ్ళు అనుకోకుండా వాళ్ళు గేటు తీయగానే ఈవెన్ అదే టైంలో అడుగుతారంట భర్త, ఏం చెప్పారమ్మా పాస్టర్ గారు అంటే, అందరూ వచ్చారా అని అడిగాడు అయ్యా అన్నారట. ఈయన గేటు తీసిన లోపల రంగానే అప్పుడు కరెక్ట్గా దొంగలు కూడా వచ్చారు కదా. ఈ స్వరం బయటికి వెళ్ళిపడుతుంది. యజమానుడు అడుగుతున్నాడు కుడికెళ్ళి, ఏం చెప్పారమ్మా అంటే, అందరూ వచ్చారని పాస్టర్ గారు అడిగాడు. అప్పుడు వీళ్ళందరూ లోపలికి వచ్చారంట దొంగలు. ఈ మాట దొంగ చెవిలో కూడా పడింది. మరి మనం వచ్చే సంగతి వాళ్ళు తెలిసిపోయింది, ఉద్దతి మనం తిరిగి వెళ్ళిపోదామని దొంగలు వెళ్ళిపోతున్నారట. అందరు తర్వాత ఏం చెప్పామంటే, అందరూ వెళ్తున్నారా అని అడిగాడు. అంటే అందరూ వచ్చారన్నప్పుడు దొంగలకి ఏర్పడింది, అందరూ వెళ్తున్నారా అన్నప్పుడు కూడా దొంగలకి ఏర్పడిందట. అబ్బో మనం వచ్చిన సంగతి తెలిసింది, మనం తిరిగి వెళ్తుంది కూడా చూశారు కాబట్టి మనల్ని జైల్లో వేస్తారని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారంట. సరే మీటింగ్కి వెళ్ళి నిద్రపోయింది ఎట్టపోయిందో ఒక అందుకు ఆయన ఇంట్లో దొంగతనం పడుకోకుండా చెప్పిన మాటలు ఉపయోగపడి మెలకు తత్వం ఇంపార్టెంట్. మనం ఆ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు రాత్రి కాల సమయంలో మెలకుకుండా బట్టిగా దొంగలు రాకుండా ఆపబడింది, దొంగలు పడకుండా ఆపబడింది. నేనేమంటానంటే కూడికెళ్ళి నిద్రపోయింది, ఏం చేసిందో తర్వాత సంగతి. మెలకు తత్వం ఇంపార్టెంట్. మనం మెలకుగా ఉంటే సాతానుడు దొంగ వలె వస్తాడు, యేసు ప్రభువు దొంగ వలె వస్తాడు అన్నది అది వేరు. అసలు ఎప్పుడు దొంగ ఎవరంటే సాతానుడే. మన జీవితం జాగ్రత్తగా కాపాడుకోవాలి, మెలకుగా ఉండాలి. ఇక్కడ హఠాత్తుగా ప్రభువును కలుసుకునే దినం రాబోతుంది. ఆ దినం కొరకే మనం ఎలా ఉండాలా? ఇప్పటి నుండి సాతానుడు మనలో గురుగులు జల్లకోకుండా మనం గోధుమ గింజవని ఎదగడం కొరకాయి మెలకుగా ఉండాలి. ఇదన్నమాట అండి. 6వ విషయాన్ని చూద్దాం, టైం అయిపోయింది, ముగిచ్చేస్తాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. 10వ అధ్యాయం 25వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. అది చాలు. కాబట్టి ఇక్కడ మనం 6వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటి మాట ఏంటంటే, విశ్వాసులు హఠాత్తుగా యేసు ప్రభుని కలుసుకునేటప్పుడు విశ్వాసుల యొక్క జీవితం ఎలా ఉండాలంటే, 6వ కోణం ఒకరినొకరు కట్టుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏమన్నా గుర్తు వచ్చిందంటే, కొందరు మానుకొనుచున్నట్టు సమాజం కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆదిన సమీపించున్నది కనుక వాళ్ళది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఈ వచనం యొక్క అర్థం వ్యాఖ్యానంలో ఉంది, ఒకరినొకడు కట్టుకొనుచు ఉండాలి. ఎలా ఉండాలండి? ఒకరినొకరు కట్టుకొనుచు ఉండాలి. ఈ వచనం యొక్క అర్థం అదే. ఏంటండి? ఒకరినొకరు కట్టుకోవాలి, ఒకరినొకరు కట్టుకుంటున్న అనుభవం ఉండాలి. అంటే విశ్వాసంగా దేవుని బిడ్డలకు ఎలా ఉండాలండి? ఒకరినొకరము కట్టుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. నేను ఒక స్టోరీ చెబుతాను, ఈ తర్వాత కూడా చెబుతాను. నేను ఎప్పుడు సండే ప్రభు అనుమతిస్తే మళ్ళీ చెబుతాను. ఒక అతను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం ఎలా చేస్తున్నాడు అంటే, పేతురుని తీసుకెళ్తున్నాడు.
ఏం తీసుకెళ్తున్నాడండి? ఇక్కడ తెలుసో లేదా, పీతలు అంటే ఏమంటారు, ఎండ్రకాయలు కూడా అని కూడా అంటారు. ఎండ్రకాయలు అన్న పీతలు అన్న ఉంటాయి కదా, అవి తీసుకుని వెళ్తున్నాడు. తీసుకుని వెళ్తుంటే ట్రైన్లో వెళ్తా ఉండగా 2 గంపల్లో 2 రకాల పీతలను తీసుకెళ్తున్నాడు. ఒకదానికేం మూత పెట్టలేదు, ఓ దానికి మూత పెట్టాడు. సో మూత పెట్టినటువంటి పీతలేమో పైకి రావాలని ప్రయత్నిస్తున్నాయి కానీ రావట్లా, ఎందుకంటే పైన మూత ఉంది కాబట్టి. రెండో రకమైన గంపలో మూత పెట్టలా, కానీ ఆ పీతలు పైకి వచ్చేస్తున్నాయి. ఎవరో పక్కన ఉండే వాళ్ళు చూసి అన్నారంట, అయ్యా ఆ మూత పెట్టిన పీతలేమో పైకి రావాలనుకుంటే కానీ రాలేకపోతున్నాయి, మూత ఉండి. ఈ పీతలకేమో మూత పెట్టలేదు నువ్వు, ఆ పీతలు పైకి వచ్చేస్తున్నాయి చూడు, ఆ ఎంటకాయలు పైకి వచ్చేస్తున్నాయి చూడు అనే దానికి ఆ తీసుకెళ్ళి అతను అన్నాడంట, కొంచెంసేపు అటు చూడు అయ్యే నీకే తెలిసిద్ది అన్నాడట. మూత పెట్టినటువంటి పీతలేమో పైకి రావడం ప్రయత్నిస్తున్నాయి కానీ రాలేకపోతున్నాయి. మూత పెట్టిన పీతలు కూడా పైకి రావడం ప్రయత్నిస్తున్నాయి. ఈ బయటికి ఎక్కడ వెళ్ళిపోతాయని పక్కన ఉన్న వ్యక్తి అంటే, ఆ వ్యక్తి అన్నాడంట, కాసేపు వెయిట్ చేసి చూడాను. ఒక పీత పైకి వస్తుంటే అది చివరికి నేను దిగిపోతున్నాను, బయటికి వెళ్ళిపోతున్నాను అనుకున్న టైంలో ఇంకోటి వచ్చి దాని కాళ్ళు పుట్టుకుంటుంది. 2 వైపు కింద పడుతున్నాయి. గుంటూరు నుండి నంద్యాల వెళ్ళేంత వరకు కూడా ఒక్క పీత కూడా బయటికి వెళ్ళలేదంట. ఒక పీత కూడా బయటికి వెళ్ళా, కానీ మూత పెట్టలేదు. కానీ ఒక్కటే బయటికి వెళ్తున్నా. ఎందుకు? ఒకటి ఎక్కుతుంటే ఇంకో లాగేస్తుంది, ఇంకో దానికి మూత పెట్టుండే, అన్ని ఆ మూత దగ్గరికి వచ్చి కూర్చొని నుంచున్నాయి. ఎప్పుడు మూత తెస్తాడో వెళ్ళిపోదాం. ఆ మూత పెట్టబడిన పీతలు ఏవి అంటే చైనా పీతలు అంట, మూత లేని పీతలు ఇండియా పీతలు అంట. దాని అర్థం ఏం చెప్పాడంటే, బయట ఉన్నవారు ఒకరు పైకి ఎదుగుతుంటే ఎదగనిస్తారు, నువ్వు ఎదగరాని ఇంకోటి సపోర్ట్ చేస్తారు. మన దగ్గర ఎలా ఉంటుందంటే, ఒకటి ఎదుగుతుంటే వాడిని ఎప్పుడు కిందకి లాగాలని చూస్తాం. అంటే తాను చెడ్డకపోతే ఆడు బలానంతా చెడగొట్టినట్టుగా. అది కాదు కావాల్సింది. బైబిల్ చదువుతున్న మాట ఏంటంటే, ఒకరినొకరు కట్టుకోండి, ఒకరినొకరు కట్టుకోవాలి ఆత్మీయంగా. ఒకరు ఆత్మీయ జీవితంలో బలహీనం ఉంటే అతను కట్టండి, ఆత్మీయమైన మాటలు చెప్పి. ఒకరు విశ్వాస జీవితంలో బలహీనుడుకుంటే అతను కట్టండి. ఒకరు ఆత్మీయంగా బలహీనుడుకుంటే అతను కట్టాలి. ఒకరు ప్రార్థన జీవితంలో బలహీనుడుకుంటే అతను కట్టాలి. ఒకరు దేవుడితో సావాస జీవితంలో బలహీనుడుకుంటే అతను కట్టాలి. అంటే ఒకరినొకరు కట్టుకోవాలి, ఒకరినొకరు లాక్కోకూడదు. ఏమవుతుందండి, చైనా పీతలు అన్ని మూత దగ్గర కూర్చున్నాయి, ఎప్పుడు ఓపెన్ చేస్తాడు వెళ్ళిపోతామని. ఆ మూత తీయడు ఇవి వెళ్ళాం. కానీ ఇండియా పీతల దగ్గర ఆ మూత ఉంది, మూత పున్న గారి పెట్టలా, కానీ పైకి ఎక్కుతున్నాయి. ఒకటి ఎక్కంగా ఇంకోటి ఎక్కి నువ్వు ఎక్కడికి వెళ్తామని కింద లాగేశారు. అది కట్టుకోవటం కాదు, కోల ద్రోసుకోవటం, పడద్రోయటం. అది మనం కట్టుకోవాలి. కాబట్టి 6వ మాట, ప్రభు రాకడ సమీపిస్తుంది. హఠాత్తుగా విశ్వాసులు ప్రభువును కలుసుకునేటప్పుడు విశ్వాసుల జీవితం ఉండవలసిన కోణం ఏంటంటే, ఒకరినొకరు కట్టుకోవాలి. ఒకరు బలహీనలుగా ఉంటే కట్టాలి, ఒకరు విశ్వాస జీవితం బలహీనలు, ఒకరు ఆత్మీయ జీవితం బలహీనలు, ఒకరు క్రైస్తవ జీవితం బలహీనలుగా ఉంటే వాళ్ళని కట్టాలి. కట్టినప్పుడే ఆత్మీయ జీవితం దృఢంగా ఉంటుంది. ప్రభు వచ్చినప్పుడు మనం బహుమానం పొందుతాం. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దామా? రండి, సమయం అయిపోతుంది కాబట్టి ముగిద్దాం. 7వ మాట, మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మీరు అనుకున్న ఇంకో మాట ఏముందంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు కూడా ఇదే కోణం ఉంది. మెలకుగా ఉండుడి. ఎలా ఉండాలండి? మెలకుగా. అంటే ఒక మాట చెప్పాలంటే, ఇక్కడ సిద్ధంగా ఉండుడి అని 24:44లో ఉంది. మీరు అనుకున్న గాడిలో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరును సిద్ధంగా ఉండి. సో విశ్వాసులు హఠాత్తుగా యేసు ప్రభువుని కలుసుకునే దినం రాబోతుంది. ఆ దినం కొరకు మనం ఎలా ఉండాలండి? సిద్ధంగా ఉండాలి. అన్ని విషయాల్లో మనం సిద్ధపడి ఉండాలి. దైవికమైన క్రమంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, క్రైస్తవ జీవితంలో అన్నిటిలో మనం ఎలా ఉండాలండి? సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు మన ఉపవాస ప్రార్థన దేని కొరకు చేయాలంటే సిద్ధపాటు కొరకు. ప్రభు సన్నిధిలో సిద్ధపడి ఉండటం కొరకే ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఈరోజు నా ఉపవాస ప్రార్థన సిద్ధపాటు. ఎందుకు సిద్ధపాటు? మన ప్రభు వస్తున్నాడు, ప్రభు దగ్గరికి వెళ్ళటానికి. మనం ఈ లోకంలో ఉంటుంది దేని కొరకండి? ప్రభు కొరకే కదా. ఈ లోకంలో ప్రభు మనకు ఆయుష్ ఇచ్చినంతకాలం ఎందుకు ఉంటున్నాం? ప్రభు కొరకు, ప్రభుని కలుసుకోవడం కొరకే. మనం ఏం తిందుమా, ఏం తాగుదామా అన్నది కాదు. అవి మనం అడిగినా అడగకపోయినా మనకు అక్కర్లేంటో ఎరిగినవాడు కాబట్టి ఆయన ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం ఈ లోకంలో ఇప్పుడు ఎందుకు బ్రతుకుతున్నామంటే, ఒకరోజు ప్రభు వస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రతి మనిషికి దేవుడు ఒక వరం ఇచ్చాడంటే, ఎవడు ఈ భూమి మీద ఉండేవాడు కాదు. ఏంటా వరం? నీ ఇష్టం వచ్చినప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళమని దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు అనుకోండి. ఎవరి కాళ్ళే, భార్య కొట్టినప్పుడు, భర్త తిట్టినప్పుడు, ఏదైనా గొడవ జరిగినప్పుడు, ఈ రోజు నేను వచ్చేస్తా ప్రభు, నాకు వద్దని వెళ్ళిపోతాం.
అందుకే దేవుడు ఆ వరం మనకి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అది ఏ గడియ ప్రభు వస్తాడో తెలీదు, ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తానో తెలీదు. సిద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఆ సిద్ధపాటు మనకి ఇంపార్టెంట్. ఒకరోజు ప్రభు రాబోతున్నాడు, ఆయన్ని కలుసుకోబోతున్నాం. ఆ దినం కొరకు మనం ఎలా ఉండాలండి? ఇప్పుడే సిద్ధంగా ఉండాలి. పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడాను, తను సిద్ధపాటు కలిగిన జీవితం ఉంది. నేను ప్రాణార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడులిపో కాలం సమీపించి ఉన్నది అంటున్నాడు. అంటే తన సిద్ధపాటు గురించి చెప్తున్నాడు పౌలు. నేను సిద్ధపడిపోయా. ఎలా సిద్ధపడ్డాడంటే ప్రభుని బట్టే. అతిశయించువాడు క్రీస్తుని బట్టే. అంటే క్రీస్తుని బట్టే సిద్ధపడిపోయాడు, క్రీస్తు ద్వారానే సిద్ధపడ్డాడు. అందుకే పౌలు యొక్క జీవితం నాకు నీతి కిరీటం ఉందంటున్నాడు. ప్రియ సహోదరుడు సహోదరి, ఈరోజు మన ఉపవాస ప్రార్థన చాలా గొప్పదిగా ఉండాలి, చాలా గొప్పదిగా ఉండాలి. ఈ రోజు వరకు 7 పాయింట్లు, రేపటి నుంచి 5 విషయాలే ఉంటాయి. గొప్పదిగా ఉండాలి. ఎందుకంటే మన ఉపవాస ప్రార్థన సిద్ధంగా ఉండటం కొరకు. ఒకరోజు దేవుని బిడ్డలుగా ఉండం, మనం దేవుని ప్రజలుగా ఉండం, మనం ప్రభువుని ఎదుర్కోబోతున్నాం. ఆ దినం కొరకు మనం ఎలా ఉండాలని? సిద్ధముగా ఉండాలి. ప్రభువుని ఎదుర్కొనేటప్పుడు మన క్రైస్తవ జీవితం ఎంత సిద్ధపాటు ఉండాలో ఆ సిద్ధపాటు జీవితం కొరకే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రభా, నువ్వు వస్తే ఎత్తబడే సంఘంగా నేను సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు నాలో లేదు. ఆ సిద్ధపాటుతో కూడిన క్రైస్తవ జీవితం నాలో కనబడటం లేదు. నేను ఈ లోక మాలిన్యం అంటబడి ఈ లోక మాలిన్యంలో కూరుకుపోయి ఉన్నాను. ప్రభా, నన్ను సిద్ధపాటు కొరకే సిద్ధపరచు. ఓ రోజు నువ్వు వస్తే ఎత్తబడే సంఘముగా నేను సిద్ధపడటం కొరకే నాకు సిద్ధపాటు దయచేయి. అలాంటి సిద్ధపాటులో నన్ను ఉంచు ప్రభని ప్రార్థన చేయాలి. ఈరోజు ఉపవాస ప్రార్థన దేని కొరకండి? 7 విషయాలు చెప్పండి. ఈరోజు మన ఉపవాస ప్రార్థన ప్రభువును హఠాత్తుగా ఎదుర్కొనే దినం రాబోతుంది. ఆ దినము కొరకై మన జీవితం ఎలా ఉండాలో దాని కొరకు ఉపవాస ప్రార్థన చేయి. విశ్వాసులు హఠాత్తుగా ప్రభువుని ఎదుర్కొనే దినం. హఠాత్తుగా ప్రభువుని ఎదుర్కొనేటప్పుడు విశ్వాసుల జీవితాల్లో ఉండవలసింది ఏంటంటే, మొదటిది నిరపరాధి జీవితం ఉండాలి. 2 నమ్మకస్తులుగా ఉండాలి. 3 గొప్ప విశ్వాసం ఉండాలి. విశ్వాసం కాదు, గొప్ప విశ్వాసం, చిన్నది కాదు. 4 ప్రభు పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధమైన. 5 అండి మెలకువగా ఉండాలి. 6 ఒకరినొకరు కట్టుకోవాలి. ఒకరినొకరు కించపరచుకోకూడదు, ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపించకూడదు, ఒకరి బలహీనతను ఒకరు చూపించుకోకూడదు. ఏం చేయాలండి? ఒకరి బలహీనతను ఒకరు చూపించుకోకుండా, ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపించుకోకుండా. కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ప్రేమ సమస్త దోషములు కప్పేది కాబట్టి అన్నిటికంటే ప్రేమే గొప్పది. అంటే ఒకరినొకరు కట్టుకోవాలి, ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపించకూడదు. 7వదిగా ప్రభు హఠాత్తుగా ప్రత్యక్షమవుతున్నప్పుడు, విశ్వాసులు హఠాత్తుగా ఆయన కలుసుకునేటప్పుడు విశ్వాస జీవితాల్లో ఉండవలసిన 7వ కోణము, 7వది సిద్ధపాటు. సంఘముగా ఎత్తబడే సిద్ధపాటు మనలో ఉండాలి. ఇటు 7 అంతల అనుభవం కలిగిన జీవితం ప్రభు మనకి ఇవ్వటం కొరకై ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు ఉపవాస ప్రార్థన ఈ అనుభవాలు కాదు, వీటితో పాటు సంఘక్షేమం కొరకు, మన కుటుంబాల రక్షణ కొరకు, పిల్లల రక్షణ కొరకు, మన అవసరతల అక్కర్ల కొరకు, సంఘంలో బలహీనలు, మందిరాల్లో బలహీనలకు, అనేకమైన అనారోగ్యాల రోగాలతో ఉన్నవారి కొరకు కూడా, ఆయా అవసరతలు ఉన్నవారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. వాటితో పాటు 7 అంతల అనుభవం మనకు దేవుడు ఇవ్వటం కొరకై. ఇది ఇప్పటి వరకే కాదు, మనం ఈ లోకం విడిచిపెట్టేంత వరకు కూడా 7 అంతల అనుభవాన్ని దేవుడు మనకి ఇవ్వటం కొరకు మనం ప్రార్థన చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్.